మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా మాల్బరో బ్రాండ్ గురించి. అసలు వాళ్ళు లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్గా అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ద లైఫ్ స్టైల్ మార్కెటింగ్. అసలు ఆ లైఫ్ స్టైల్ మార్కెటింగ్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పర్సన్ని క్రియేట్ చేశారు. ఆ పర్సన్ పనేంటి అంటే మనతో కనెక్ట్ అవ్వడం. అంటే బేసికలీ ఒక యాడ్ని క్రియేట్ చేశారు. వేర్ దే యూజ్డ్ టు షోకేస్ ఎ లగ్జరీ, ఒక లైఫ్ స్టైల్. ఒక మంచి టామ్ బాయ్ హ్యాట్ వేసుకుని, టామ్ బాయ్ డ్రెస్ వేసుకుని, ఒక మంచి బూట్స్, డ్రెస్ అప్ అయిపోయి, గ్రేట్ మ్యాన్లీ, సిక్స్ ప్యాక్ బాడీ, అసలు ఒక మ్యాన్ డెఫినేషన్ లాగా చూపించి, ఒక స్మోక్ పట్టుకున్న అతను ఒక హార్స్‌తో అడ్వెంచరస్ చేస్తూ, ఎక్స్‌ప్లోర్ చేస్తూ వరల్డ్‌ని. సో, జస్ట్ థింక్, ఒక 9 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ కంప్యూటర్ ముందు కూర్చొని కొట్టుకునేవాడికి ఇలాంటి ఒక యాడ్ చూస్తే ఎంత ఫ్యాసినేట్ అవుతారు, రైట్? అలానే జస్ట్ థింక్, మన తెలుగు కమ్యూనిటీలో ఇఫ్ యూ ఆస్క్ మీ ఇంకా ఈ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఎస్, బీకేపీ హోమ్స్. మీరు నమ్మరు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఆయన లైఫ్ స్టైల్ చూపిస్తూ, ఆ లైఫ్ స్టైల్లో ఉన్న లగ్జరీని చూపిస్తూ, ఆ లైఫ్ స్టైల్లో ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేసెస్ని మీకు చూపిస్తూ, ఇవన్నీ ఎందువల్ల చేస్తున్నాడు అంటే ఆయన బిజినెస్ సక్సెస్ అవ్వడం వల్ల. ఎలా సక్సెస్ అయింది అనడానికి టెస్టిమోనియల్స్ చూపిస్తూ, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ, క్వాలిటీ గురించి చెప్తూ, మన మైండ్లో ఎలా పడిపోయింది అంటే ఎవరన్నా బాబు ఫర్నిచర్ ఏమన్నా స్టోర్స్ నీకు ఐడియా ఉందా? మంచి ఫర్నిచర్ స్టోర్ అంటే ఐకియా ఒకటి, బీకేపీ ఎందుకు ట్రై చేయకూడదు? సో జస్ట్ థింక్, ఆ సీడ్ మనలో ఇన్సర్ట్ చేయడం అన్నది లిటరలీ చాలా 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 గ్రేట్. ఎందుకంటే ఇలా లైఫ్ స్టైల్ మార్కెటింగ్లో చాలా హేట్ వస్తుంది. బట్ వన్స్ ఆ సక్సెస్ కూడా ఎప్పుడైతే వస్తుందో ఆ నేమ్ని నువ్వు మర్చిపోలేవు. అసలు జస్ట్ థింక్, ఒక ర్యాండమ్ పర్సన్కి బీకేపీ అని మైండ్లో ఉంది అంటే దట్ ఈస్ హౌ దే ఇన్సర్ట్. అది లైఫ్ స్టైల్ మార్కెటింగ్ ఆయన చేసేది. సో 100% దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడా అంటే మాల్బరో ఎంతైతే సక్సెస్ అయిందో ఈయన కూడా ఆ మార్కెటింగ్లో 100% సక్సెస్ అయ్యాడని నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు లేదో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.